నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా తెలంగాణ ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కొనియాడడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి అన్నారు. డే సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలు, పెద్దలు, విలేకరులు ప్రతి ఒక్కరికి తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్నో తెలంగాణ యువకులు, పెద్దలు త్యాగాలు బలి ఇచ్చిన 1200 విద్యార్థులు అవన్నీ కలిపి ఈరోజు 10-11 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఈ యొక్క ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఆ పెద్దలకు, ఆ త్యాగమూర్తులకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో ఆ రోజు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆమె ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉండి వాళ్లకు సహాయపడుతూ మనమందరం కూడా రాబోయే కాలంలో మన మార్కెట్ చైర్మన్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క ఇంటికి మనం ఇచ్చే సంక్షేమ పథకం అందేలా మనం అందరం కష్టపడాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మన కార్యకర్తలకు, మన విలేకరులకు, మన త్యాగమూర్తులకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అదేవిధంగా ఇప్పుడు మా అందరం కూడా చిన్నారెడ్డి గారు వచ్చారు. మనకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి రాష్ట్ర పరంగా, మనం అందరం కూడా అక్కడికి వెళ్ళాలి. ఇంకొక విజ్ఞప్తి, సాయంత్రం నిన్ననే మన పెద్దలు ఎంపీ గారు మల్లురవి గారు మన క్రమశిక్షణ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబడ్డది. వారు 4:30 గంటలకు నాగర్కల్ క్యాంప్ హౌస్కి ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారికి కంగ్రాచులేషన్ చెప్పాలని కోరుకుంటూ సాయంత్రం 4:30 అందరూ కూడా ఇక్కడ రావాలని విజ్ఞప్తి. తెలంగాణ వీరులకు ఈనాటి తెలంగాణ దినోత్సవ సందర్భంగా మన క్యాంప్ హౌస్ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారి ఆవిష్కరణలో భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చిన ముఖ్య కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు ఈనాడు తెలంగాణ వచ్చినాక, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ గత 16 నెలల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని గత ప్రభుత్వ తప్పిదాలతో ఆ తప్పిదాలను సరిచేస్తూ మరియు ఇప్పుడు ఎన్నో ఇబ్బందులకు గురైనా కానీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న మన ముఖ్యమంత్రి గారు, మరియు అదేవిధంగా మన నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో మన పెద్దలు దామోదర్ రెడ్డి సార్ గారు మరియు మన అన్న రాజేశ్వర గారు ప్రతి కార్యక్రమంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ మన కాన్స్టిట్యున్సీ ఈ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా మన కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకుపోవాలి ఆలోచనలు ప్రతి క్షణం అదే ఆలోచనతో పనిచేస్తూ మనందరం తెలుస్తున్నాము, చూస్తున్నాము. అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమాలు, రేపు లోకల్ ఎలక్షన్ అనుకోండి, ఏ కార్యక్రమం మన ఎమ్మెల్యేలకు ఎన్నంటి ఉండి రేపు జరగబోయే మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మన కార్యక్రమాలను ఏ విధంగా చేస్తాం అనేది ప్రతి కార్యకర్త వివరిస్తూ ప్రతి నాయకులు పనిచేయాలని చెప్పి మన అన్న రాజేష్ అన్న వెంబడి నడిచి మన నాగర్ కర్నూలు నియోజకవర్గంలో రేపు 1-2 నెలల్లో జరిగే లోకల్ ఎలక్షన్లలో ప్రతి కార్యకర్త నా పార్టీ, నా నాయకుడు, నా కార్యకర్త, నా అభ్యర్థి అని పనిచేసి మన ఎమ్మెల్యే గారికి ఈ తెలంగాణలో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో గొప్పగా విజయం అందించే విధంగా పనిచేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క అవకాశం మీ అందరికీ ఫోన్ వెనకాల కట్టండి సార్, ఒక్క సెకండ్. నుంచి
ఇప్పటి వరకు ఫౌండేషన్ ద్వారా ఒక 40 మంది వికలాంగులకి ఫ్రీ టైం సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఎంతో మందికి లబ్ధిదారులు ఎవరున్నా సరే ఆగస్ట్ 15కి, జనవరి 26కి, అలాగే జూన్ 2కి ఎవరైనా పేరు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకు తుతుకుల ఫౌండేషన్ ద్వారా ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జడ్పీ మాజీ చైర్మన్ గద్వాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ, గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గంజిపేట శంకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి జాతీయ పతాకావిష్కరణ చేశారు. రైట్ జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ఇంతకు మొదలు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా సాధించిన తెలంగాణకు ఇప్పుడు కాంగ్రెస్ ద్వారా ప్రజల ముంగిట పాలన అనే కాన్సెప్ట్ నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చే దానిలో కూడా కాంగ్రెసే తెలంగాణ ఇచ్చింది కనుక ఈ ముందు కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని, తర్వాత నడిగడ్డ ప్రాంతం అలంపూర్ గద్వాల తాలూకా చాలా వెనుకబడిపోయింది. గద్వాల రైచూర్ ప్రాంతం నుంచి విడిపోయిన తర్వాత దాని అంశం కూడా ఏదైతే 371 జేత్ ప్రకారము మనకు రీజనల్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు అయితే విద్యాపరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ, నీటిగా కానీ, ఉద్యోగ ఉపాధి కల్పన కార్యక్రమంలో కానీ ముందుంటుందని ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న సరితా తిరుపతి గారు దీని మీద దృష్టి సాధించి ప్రతి మండల లెవెల్లో కూడా మనకు జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే కర్ణాటకలో సాధించిందో రీజనల్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేసినారో అదే కోవలో కూడా ప్రయత్నం చేయాలని తెలంగాణ 69 ఉద్యమకారుల సంఘం తరఫున మేము వాళ్ళకి విన్నవిస్తున్నాం. ఇప్పుడే జెండా ఆవిష్కరణ జరుపుకొని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్న సంక్షోభాన్ని సంక్షేమం వైపు నడిపిస్తూ దినదిన అభివృద్ధి కోసం రోజు అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కావచ్చు, ఇటు రాహుల్ గాంధీ గారి సూచనలతో మన పిసిసి గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక సంక్షేమంకి పునాది వేస్తున్నారు. ఇదే విధంగా రాబోయే కాలంలో తెలంగాణ ఇచ్చుకున్నదే కాదు, తెలంగాణని ఒక మంచి స్థాయికి దేశం మొత్తం తిరిగి చూసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అందరి గద్వాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజల సంక్షేమమే ముఖ్యమని, ఇటు ఉచితాల కన్నా మిన్న అభివృద్ధి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది. ప్రజల వరకు నేరుగా అందే విధంగా అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు మొదలవ్వబోతున్నాయి. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాగే రాజీవ్ యువ వికాస్ కావచ్చు, ఈరోజు మొదటగా ప్రజలకి ఇచ్చే అవకాశం ఉంది. సో ఇదే విధంగా రాబోయే కాలంలో పేద ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని ఎంతమంది వ్యతిరేకించినా ప్రజలు మాత్రం చాలా సంతోషంగా కళ్ళకు అద్దుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే కాలంలో ప్రజలకి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఇటు రైతులకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా
కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని మరొక్కసారి మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా శుభాకాంక్షలు. 11 సంవత్సరాలు నిర్విఘ్నంగా అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా దేశంలోనే ఒక స్థాయిలో నిలబెట్టిన ఘనత మన ప్రజాప్రతినిధులది. అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎన్నో ప్రాజెక్టులు కట్టుకున్నాం, ఇరిగేషన్ని డెవలప్ చేసుకున్నాం. ఈరోజు దేశంలోనే అత్యధిక వరి పంట పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబెట్టడంలో కృషి చేసిన మన తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, అదేవిధంగా అధికారులకు, ఇదేవిధంగా ఇరిగేషన్ అభివృద్ధికి సహకరించిన అధికారులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, దేశం భవిష్యత్తు ఒక వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుంది. మన వ్యవసాయ రంగం ఈరోజు దేశంలో ఒక 60% వ్యవసాయ రంగం మీద ఆధారపడిన రైతాంగం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల వ్యవసాయ రంగాలు, అన్ని రకాల పంటలు పండించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో మనం వరి పంట పండుతుంది, అదేవిధంగా పత్తి పండిస్తాం, అదేవిధంగా మిర్చి పండిస్తాం, అన్ని రకాల కమర్షియల్ క్రాప్స్ పండిస్తాం. ఈరోజు దేశంలోనే ఒక పంజాబ్ తర్వాత గద్వాల్ ఒక తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆదర్శంగా నిలబడింది. అలా ఇన్ని రావడానికి, ఇంత అభివృద్ధి చెందడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడమే. అలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై చూడచూడగా 11 సంవత్సరాల నుండి 12వ సంవత్సరం అడిగిన ఈ శుభ సందర్భంలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి మంత్రివర్గ సహచరులకు అందరూ కూడా అభివృద్ధిలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా మరొకసారి శుభాకాంక్షలు చెల్లిస్తున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ అండ్ ప్రభుత్వ సలహాదారు, క్రీడా వ్యవహారాలు ఏపీ జితేందర్ రెడ్డి, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి పాల్గొన్నారు. श्रीमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है.
Gracias, señor. స్థానిక ఆర్డీఓ గారిని వేదికపైకి వందనాలు అందించారు పోలీస్ శాఖ వారికి చప్పట్ల ద్వారా మన అభినందనలు తెలియజేద్దాం. తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథి వారిచే జై జై హే తెలంగాణ కనిజాలి నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం సహజమైన వనసం తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ చని మాగానాల్లో పసిడి సిరులు కురవంగా పసిడి సిరులు కురవంగా పసిడి సిరులు కురవంగా సుఖ శాంతుల తెలంగాణ తెలంగాణ ప్రజల కలలు పనులారే జై తెలంగాణ జై తెలంగాణ. సోదర సోదరి మనులారా, తెలంగాణ రాష్ట్రం నేటితో 11 ఏళ్లు పూర్తయి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు శుభాభినందనాలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసలు పాసిన నడిగడ్డ వాస్తవులైన పాశం సర్వారెడ్డి మరియు కొట్టెం వేణుగోపాల్ గారి తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలు అర్పించారు. ఆ అమరవీరులకందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల త్యాగాలు పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రము ఈరోజు అన్ని రంగాల్లో దశా దిశలు వెలుగులు విరమించుతున్నాయి. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలకు పేరు పేరున వందనాలు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇటీవలనే జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంటు, పారదర్శక పరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికీ వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ,
ఇన్ఫ్రా అండ్ ఎక్కడ అమ్ముతున్నారు ఇవి? ఏం చేస్తారు? జస్ట్ ఎలక్ట్రానిక్ వెహికల్ ఇదంతా ప్యూర్ సిల్క్ ఇప్పుడు ఇట్లాంటి స్టాల్ పెట్టినప్పుడు ఎవరైనా తీసుకుంటున్నారు? పిల్లలు తయారు చేస్తారు న్యూట్రిషియస్ ఫుడ్ ఇవంతా మన బాలామృతం. పెప్పర్ కూడా ఇప్పుడు వేడి ఉంటే ఒక 2-3 days ఇంకా పెట్టాలి కూడా. కావాల్సిన పర్మిట్ రోగులు పెరిగినారు కదా ఇప్పుడు మ్యాండేటరీ స్కానింగ్ చేస్తే ఎంతమంది చేసుకున్నారు సపరేట్గానే రూల్స్ ప్రకారం అయితే మీరు చేస్తే చేస్తాం కంపల్సరీ. ఎస్సీ హాస్పిటల్స్ స్టూడెంట్స్ ఇవి కూడా మొత్తం కొత్తగా ఇస్తున్నారు. కొత్త పాత ఖమ్మం జిల్లా నేటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలానికి 14 కిలోమీటర్ల దూరంలో 2022లో ప్రతిష్ఠించబడి చిన్న అరుణాచలంగా నేడు విశేష పూజలు, ద్వాదశ లింగాలు, అభిషేకాలు, 1008 లింగాలతో నిత్యం పూజలతో విరాజిల్లుతోంది. మా బతుకమ్మ టీవీ విలేకర్ పున్నం శ్రీనివాస్ చిన్న అరుణాచలం దేవాలయాన్ని సందర్శించి అక్కడి కార్యక్రమాల గురించి పూజారితో మాట్లాడడం జరిగింది. ఈ దేవస్థానంలో ప్రతినిత్యం 12 గంటల నుండి 4 గంటల వరకు అన్నదానం జరుగుతుందని అన్నారు.
शिव शंकर ओम शिव शंकर ओम जय शंकर सांब शिव ओम शिव शंकर ओम शिव शंकर ओम जय शंकर सदा शिव अरुणाचल शिव ईश्वरा ईशा जगदीश कावरा अरुणाचल शिव ईश्वरा ईशा जगदीश कावरा वरदा महेश ईशा शुभदा सुरेश भासा अजयानंत रूपा सुखदा त्रिलोकवासा लोकेश चिद्विलासा परमेश पार्वतीश लोकेश चिद्विलासा परमेश पार्वतीश ओम शिव शंकर ओम शिव शंकर ओम जय शंकर सांब शिव ओम शिव शंकर ओम शिव शंकर ओम जय शंकर सदा शिव अरुणाचल शिव ईश्वरा ईशा जगदीश कावरा अरुणाचल शिव ईश्वरा ईशा जगदीश कावरा शिव पंचाक्षरी परब्रह्ममु दैव शब्दमे ओंकारम् शिव पंचाक्षरी परब्रह्ममु दैव शब्दमे ओंकारम् प्रणव स्वरूपम् ओंकारम् जीवन मुक्तिकी सोपानम् प्रणव स्वरूपम् ओंकारम् जीवन मुक्तिकी सोपानम् गिरिजा शंकरा हिमगिरि सुंदरा पाप विनाशा अरुणगिरीश शिवमे जगमंता शरणं पावन चरिता निनु चेरी चंद्रमौली वेडेनु करुण कोरी निन्ने स्मरिंచి निन्ने स्तुतिंచి वेडिति अरुणगिरीश ओम शिव शंकर ओम शिव शंकर ओम जय शंकर सांब शिव ओम शिव शंकर ओम शिव शंकर ओम जय शंकर सदा शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव ओम गम गणपति नमः
భద్రాచలం నుంచి పన్నశాల వెళ్లే మార్గంలో ఉన్నటువంటి క్షేత్రం ఇది. శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం చిన్న అరుణాచలం. ఈ యొక్క క్షేత్రం యొక్క విశేషాలు మనం తెలుసుకున్నట్లయితే చిన్న అరుణాచలం అంటాం. అంటే చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి పెద్ద అరుణాచలంలో ఏ విధంగా అయితే గిరి ప్రదక్షిణ ఉంటుందో, ఏ విధంగా అయితే అరుణగిరి చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తారో అలాగే ఇక్కడ కూడా అదే విధంగా ప్రదక్షిణ చేస్తూ అక్కడ ఏదైతే తూర్పున ఇంద్రలింగం, అలాగే ఆగ్నేయంలో అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, అలా అష్టదిక్పాలక లింగాలు, సూర్యచంద్ర లింగాలు ఏ విధంగా అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తుడు దర్శనం చేసుకుంటాడో అలాగే అక్కడ ఏ ఏ దేవతామూర్తులను దర్శనం చేసుకుంటాడో, బోధనారాయణుడు అవ్వచ్చు, అలాగే ఇంకా విశేషమైనటువంటి దేవతామూర్తులు అక్కడ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ దర్శన భాగ్యం ఉంటుంది. అలా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి అక్కడికి వెళ్ళలేనటువంటి లోటుని వాళ్ళు తీర్చుకోవచ్చు. అలాగే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలంటే భారతదేశంలో 12 చోట్ల భగవంతుడు పరమేశ్వరుడు స్వయంగా భక్తుల కొరకు ఉద్భవించినటువంటి స్థానం. అవన్నీ కూడా ఒకే చోట ఇక్కడ అదే రూపంలో, అక్కడ ఏ రూపంలో ఉంటాయో ఇక్కడ కూడా అదే రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది, ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్వామివారు సహస్ర అరుణాచలేశ్వరుడు అంటే ఒకే లింగం మీద 1007 లింగాలు, ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు, సహస్రలింగం అంటాం. అలా సహస్రలింగం అంటే మనకి కాశీ కానీ, శ్రీశైలం కానీ, శ్రీకాళహస్తి, కంచి, అరుణాచలం వంటి క్షేత్రాల్లో మాత్రమే మనకి సహస్రలింగ రూప దర్శనం జరుగుతూ ఉంటుంది. అటువంటిది స్వామివారి ఇక్కడ అందరికీ కూడా 1008 లింగాలు దర్శనం చేసుకున్నటువంటి ప్రతిఫలం వస్తుంది. అలాగే ఈ మధ్యనే మే 19వ తారీఖు 1008 బ్రహ్మసూత్ర లింగాన్ని కూడా అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఒక బ్రహ్మసూత్ర లింగం చూడటమే భక్తి పండితే ఆ క్షేత్రానికి వెళ్తాడు, బ్రహ్మసూత్ర లింగం ఉన్నటువంటి క్షేత్రానికి వెళ్తాడు భక్తుడు. అటువంటిది ఒకే చోట 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఉండటం అనేది అఖండ భారతదేశంలో ఇక్కడే మొదటిసారి. ఇంకెక్కడా కూడా మనకి 1008 బ్రహ్మసూత్ర లింగాలు మనం దర్శనం చేసుకోలేదు. కాబట్టి ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు ఏ ఏ రూపాల్లో ఉన్నాడు అంటే మామూలుగా మనం చూసినట్లయితే పంచముఖంలో ఉంటాడు, ఇక్కడ ఉన్నాడు. అలాగే శ్రీచక్ర శివలింగం, శ్రీపాదలింగం, స్ఫటికలింగం, భానలింగం, అతిపెద్ద భానలింగం ఉంది ఇక్కడ, 9.5 అడుగులు కలిగినటువంటి భానలింగం ఉంది, పాదరసలింగం ఉంది, అలాగే మరకత లింగం ఉంది, నవరత్న లింగాలు. అంటే పరమేశ్వరుడు ఏ ఏ రూపాల్లో ఉంటాడో, ఏ ఏ ధాతువుల్లో ఉంటాడో అన్ని కూడా ఇక్కడ దర్శనం చేసుకునేటువంటి అవకాశం భక్తుడికి కలుగుతుంది. అంటే అడుగడుగున ఆ పరమేశ్వరుడు దర్శనం చేసుకుంటూ ఆ భక్తుడు తన్మయం పొందుతాడు. ఇక్కడికి వస్తే నిజమైన భక్తుడైతే తప్పకుండా తన్మయం పొందుతాడు. అలా ఆ భక్తి పెంపొందించడానికి కూడా ఈ క్షేత్రం ఉపయోగపడుతుంది. అలా ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ నిత్య అన్నదానం 12 గంటల నుంచి 4 గంటల వరకు, మిగతా రోజుల్లో శని ఆదివారాల్లో 11 గంటల నుంచే మొదలు పెడతాం. అలా వచ్చిన చివరి భక్తుడి వరకు కూడా ఆకలితో వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఆకలి తీర్చి పంపించేటువంటి క్షేత్రం చిన్న అరుణాచలం. కాబట్టి ఇక్కడ విశేషంగా అన్నప్రసాదం వితరణ జరుగుతూ ఉంటుంది. అలాగే గోశాల, స్మార్త పాఠశాల, భక్తులు ఉండటానికి ఉచితంగా వసతి కూడా ఏర్పాటు చేశాం. ఎవరైనా అర్ధరాత్రి ఇటు వెళ్తూ వర్షం వచ్చినా లేకపోతే ఇంకా ఇబ్బందులు ఎదురై ఇక్కడ ఉండాలి అనుకుంటే వాళ్ళకి ఉచితంగా రూములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఇక్కడ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ విశేషమైనటువంటిది ఏంటంటే ఇక్కడ నాగేంద్రుడు పుట్ట ఉండటం, ఆ నాగేంద్రుడు నాకు ధ్యానంలో కనిపించి ఇక్కడ ఆలయం నిర్మాణం చేయమని చెప్పడం, అలా వచ్చినప్పుడు అది మా పూర్వీకుల స్థలం అవ్వడం, మా నాన్నగారు అడగగానే ఆ స్థలం నాకు నిర్మాణం చేయడానికి ఇవ్వడం, నేను కూడా ఆ నాగేంద్రుడి పేరుతోటి కూడా నేను ఉండటం, ఆ స్వామి నన్ను ఎంచుకోవటం, ఆ విధంగా ఆయన్ని అక్కడ ఉంచి ఆయన్ని పూజలు చేస్తూ ఈ యొక్క ఆలయ నిర్మాణం మొదలు పెట్టాను. ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు మన దగ్గర అసలు రుసుము అనేది, మన దగ్గర సొమ్ము అనేదే లేదు. లేకపోయినా కూడా ఆ నాగేంద్రుడి శక్తి, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి శక్తి ఈ యొక్క క్షేత్రాన్ని ఈ విధంగా తీర్చిదిద్దింది. ఆయన ప్రతి సోమవారం కూడా ఇక్కడ గర్భాలయంలోకి వచ్చి నిద్రించి ఉదయం మంగళవారం మరలా పుట్టలోకి వెళ్ళిపోతాడు ఆయన. అందుకనే సోమవారం ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా స్వయంభు ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ప్రసాదం కూడా ఇక్కడ వితరణ చేసి ఎంతో మంది సంతానం లేని వాళ్ళు కూడా సంతానం పొందుతున్నారు. అలా ఇక్కడ ఈ క్షేత్రం శివుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కలిగినటువంటి క్షేత్రం. ఈ విధంగా ఎంతో మంది యాత్రికులు ఇక్కడ వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. త్వరలో విజయదశమి రోజు అతిపెద్ద రాజగోపురాన్ని, రాతి రాజగోపురాన్ని, 5 అంతస్తుల రాజగోపురాన్ని
విజయదశమి రోజు శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరుగుతుంది. ఇలా ఎన్నో విశేషాలు కలిగినటువంటి ఈ చిన్న అరుణాచలం క్షేత్రాన్ని దర్శించడానికి రండి. వచ్చి అరుణాచలేశ్వరుడు సంపూర్ణ కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. చూడండి స్వామి, ఒకే లింగం మీద 1007 లింగాలుంటాయి. ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు. మీకు లింగం మీద చిన్న చిన్న లింగాలు కనిపిస్తున్నాయి చూసారా, అవి 1007 లింగాలుంటాయి. ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు. కాశీ క్షేత్రం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కంచి, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఈ సహస్రలింగ రూప దర్శనం జరుగుతుంది. అంటే మనం ఒక్కసారి దర్శనం చేసుకున్నట్లయితే ఒకేసారి 1000. అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఈ సహస్రలింగ రూప దర్శనం జరుగుతుంది. అంటే మనం ఒక్కసారి దర్శనం చేసుకున్నట్లయితే ఒకేసారి 1008 లింగాల్ని దర్శనం చేసుకున్నంత ప్రతిఫలం లభిస్తుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఇళ్ళ నుంచి వచ్చామండి. ఫస్ట్ టైం ఇది? ఫస్ట్ టైం రావడం. మీరు వేరేనా? చాలా బాగుంది. 1000 లింగాలు ఒకేసారి దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ టైం రావడం చాలా మంచిగా అనిపించింది. మేము ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి నుంచి వచ్చాము. ఇక్కడ ఈ క్షేత్రం యొక్క మహిమ విని అంత దూరం నుంచి వచ్చి దర్శించిస్తే మాకు మనసుకి చాలా ఆనందంగా ఉంది. అసలు ఇన్ని లింగాలు దర్శించుకోవటం మాకు చాలా పుణ్యఫలంగా ఉంది. ఈ అదృష్టం మాకు చాలా బాగుంది అనుకుంటున్నాము. ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చామండి. ఇక్కడ చిన్న అరుణాచల క్షేత్రం చాలా విశాలంగా చాలా అద్భుతంగా ఉందండి. అక్కడ అరుణాచల క్షేత్రం 14 కిలోమీటర్లు తిరిగి దర్శనం చేసుకునే వాళ్ళము. ఇక్కడ 14 అడుగుల్లో మాకు దర్శనం చేయించారండి. కాశీ విశ్వనాథుడు, యోగిలింగేశ్వరుడు, అరుణాచల క్షేత్రుడు, చాలా వాయులింగేశ్వరుడు, జ్ఞానలింగేశ్వరుడు, స్ఫటికలింగేశ్వరుడు చాలా అద్భుతంగా చేయించారు. మాకు చాలా ధన్యులమండి. మా తరపు నుంచి, మా కుటుంబ తరపు నుంచి బతుకమ్మ టీవీకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇక్కడ రోజు అన్నదానం జరిగిందండి. అన్నదానానికి వెళ్లే వాళ్ళు, భోజనానికి వెళ్లే వాళ్ళు టోకెన్ తీసుకుని వెళ్ళండి అమ్మ. 11 నుంచి 4 వరకు ఉంటాయి భోజనాలు. మేము భద్రాచలం నుంచి వచ్చాము. ఇక్కడ అరుణాచల క్షేత్రం చాలా మంచి క్షేత్రం అండి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అందరూ చూడదగ్గ ప్రదేశం. అరుణాచలం పోలేని వాళ్ళందరూ ఇక్కడ చిన్న అరుణాచలం నర్సాపురంలో ఉన్న అరుణాచల క్షేత్రంలో కనిపిస్తే అక్కడ అరుణాచలం వెళ్ళినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. ఇక్కడ అన్ని శివాలయాలు, అన్ని శివలింగాలు ఉన్నాయండి. ఎవరికైనా ఈతి బాధలు కానీ లేకపోతే ఇంకేమన్నా జాతకరిచ్చే వాళ్ళ బాధలు ఉంటే మటుకు వాళ్ళ పేరులో ఉన్న శివలింగానికి అభిషేకం చేయించుకుంటే వాళ్ళకి అట్టి దోషాలు పోతాయి. పెళ్లిళ్ళు కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. ఏమైనా కోరికలు, ఇల్లు కట్టుకోవడం కానీ ఇంకేమన్నా ఇత్యాది కోరికలు ఉంటే కూడా నెరవేరుతాయి. మంచి దర్శించదగ్గ క్షేత్రం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు, సదాశివపురం గ్రామాలలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెలను ప్రారంభించి పార్టీ జెండాలను ఎగురవేసిన పాలేరు మాజీ శాసనసభ్యులు కందారావు పెద్దారెడ్డి. సదాశివపురం గ్రామంలో కార్యకర్తలతో అడుగులు కలిపి డాన్స్ వేసిన కందాల. అనంతరం కొత్త కొత్తూరులో కందాల ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ, నాలో శ్వాస ఉన్నంత వరకు ప్రజలతోనే కలిసి ఉంటాను. ప్రతి కార్యకర్తకు ఏ ఆపదొచ్చినా అండగా ఉంటానని అన్నారు. జై కందాల, జై కందాల, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.
జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ చేయటండి. ప్రజలనేది హింస పెడదాం లేకుంటే ఇంకోటి చేద్దాం అనేది మాత్రం 100% తప్పు, కరెక్ట్ కాదు. నేను అన్ని పార్టీల వాళ్ళకి చెప్తున్నా, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా. మీరందరూ కూడా గమనిస్తారో లేదో, కాంగ్రెస్లో కూడా ఒక 10% హ్యాపీగా ఉన్నారు, మిగతా 90% మన వైపు ఉన్నారు. నిజమేనా? గట్టిగా ఎవరు మాట్లాడుతున్నారు? నేను మరీ చెప్తున్నా, 10% కూడా హ్యాపీ లేరు, మిగతా 90% నాయకులు కార్యకర్తలు అందరూ మనతోనే వస్తారు, మనతోనే ఉంటారు. మన పంద ఆ రోజున ఈ రోజున ఖచ్చితంగా మనం జనంతోనే ఉందాం, జనం కోసమే పని చేద్దాం. మీరందరూ కూడా జనం కోసమే పని చేయండి. కాకపోతే దీంట్లో ఒక చిన్న తేడా, మొన్న కూడా చెప్పిన, ఎదుటోడు ఒకటి కొడితే 2 కొడదాం. ఇప్పుడు మళ్ళా చెప్తున్నా మీకు, నిజంగా నా కార్యకర్తల మీదకి ఎవరన్నా ఏదన్నా హింస పెట్టడమో లేకుంటే ఇంకోటి చేయడమో చేస్తే మాత్రం నా ప్రాణం అడ్డు పెట్టానా మీకు పొరపాటు కూడా లేదు. కానీ మనం మాత్రం ఖచ్చితంగా జనం కోసం పనిచేద్దాం. మనం ఎవరిని జనాన్ని ఇబ్బంది పెట్టేది వద్దు. మనకు రాజకీయాలు నడుస్తూ ఉంటుంది. రేపు పొద్దున ఖచ్చితంగా ఎవరు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా రేపు ఎలక్షన్, సరే ఇంకా 3.5 ఏళ్ళు ఆగాల్సిందే, రేపు 2 ఎలక్షన్ రాదు. ఖచ్చితంగా మాత్రం మనం జనాలనే ఉందాం, జనం కోసం పనిచేద్దాం. కాబట్టి ఊళ్ళల్లో ఇక్కడ కూడా అనవసరంగా మామూలు జనాన్ని ఇబ్బంది పెట్టి మామూలు జనాన్ని ఇంకోటి చేసే ఆలోచనలు ఎవరు కూడా చేయొద్దనేది మరి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎప్పుడు ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు అవకాశం ఉన్నది అంటే మీ అందరూ కూడా తెలుసు అనుకుంటా. ఈ రోజున నిజంగానే మన దగ్గర పైసలు లేవు, కానీ లేకుండా సహాయం చేస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా మీకోసం మీ అందరి కోసం ఉంటా. రైట్, థ్యాంక్ యూ. గోదావరిఖనిలో అమరవీరుల స్తూపాన్ని అవమానపరిచిన నగరపాలక అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త మధ్యలో దినేష్ డిమాండ్ చేశారు. సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంఘాల నిర్వాహకులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, సరిత, రాము, శిరీష, గడప శ్రీకాంత్, మల్లికార్జున్, రమాదేవి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన తరుణంలో
మలిదశ ఉద్యమంలో సుమారు 1200 మంది విద్యార్థి యువత ఆత్మ బలిదానాలు చేసుకొని అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకొని మరి ఈరోజు సామాజిక తెలంగాణలో మరి ఉండడం జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా నియంత ప్రభుత్వాలు ఏలుతూ ప్రజలకు రావాల్సినటువంటి పథకాలను అందించడంలో పూర్తిగా విఫలమవుతూ ఉన్నాయి. ఉదాహరణకు చూస్తే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని పారిశ్రామిక ప్రాంతం అంటేనే ఉద్యమాల కిల్లా, పోరాటాల పురిటిగడ్డ గోదావరి ఖని, విప్లవాల ఖని. తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి పెద్ద ఎత్తున ఉద్యమాలను రూపకల్పన చేసింది ఈ పారిశ్రామిక ప్రాంతం. సకల జనుల సమ్మె సింగరేణి కార్మికులు చేపడితే ఈ ప్రాంతం నుంచే దేశం మొత్తం ఒక ఉవ్వెత్తున ఎసిపడినటువంటి ఉద్యమం సకల జనుల సమ్మె. అలాంటి పోరాట పటిమ కలిగినటువంటి, చైతన్యం కలిగినటువంటి, విప్లవం కలిగినటువంటి ఈ ప్రాంతంలో నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ అమరవీరులకు ఒక సూచికంగా, గౌరవప్రదంగా అమరవీరుల స్తూపాన్ని ఈ ప్రాంత ప్రజలు పోరాటం చేసి నిర్మించుకుంటే కనీసం ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ అమరవీరుల స్తూపాన్ని, అమరవీరుల గౌరవాన్ని అవమానించినటువంటి రామగుండం నగరపాలక సంస్థ అధికార యంత్రాంగంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా, అధికారికంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉంటే కనీసం ఈ అమరవీరుల స్తూపానికి కనీసం అలంకరణ లేదు, ఒక పూలమాల లేదు, కనీసం అధికార యంత్రాంగం వచ్చి నివాళులు అర్పించే స్థితిలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఈ జిల్లా కలెక్టర్ అధికారి వెనువెంటనే రామగుండం నగరపాలక సంస్థ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈరోజు రామగుండం నియోజకవర్గం సంబంధించినటువంటి స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జోహార్ జోహార్ తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమించిన అమరవీరులకు సాధిద్దాం. సాయి సేవా సన్నిధిలో ఆదివారం బతుకమ్మ ఛానల్ రిపోర్టర్ కంది నాగరాజు, సుజాతల పెళ్లి రోజు వేడుకలను జరుపుకున్నారు. రామగుండం నియోజకవర్గ బతుకమ్మ ఛానల్ రిపోర్టర్ కంది నాగరాజు, సుజాతల పెళ్లి రోజు సందర్భంగా ఎన్టీపీసీ సాయి సేవా సమితిలో ఆదివారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయి సేవా సమితి సన్నిధిలోని పేదలకు అన్నదానం చేశారు. అనంతరం సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో నాగరాజు, సుజాత దంపతులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ మాట్లాడుతూ తన కోసం కాకుండా నలుగురికి సాయం చేసి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి నాగరాజు దంపతుల దాంపత్య జీవితం ఇలాగే అన్యోన్యంగా కొనసాగాలని కోరుకున్నారు. ఫస్ట్ ఆడియోలో కానీ లేడీస్
నాట్ ఉన్నాడు చిన్న చిన్న ఏమున్నాయి అని అట్లా పెట్టడానికి ఏమి లేవు. అట్లా స్టెప్ పెడితే మస్తు కావాలి. ఓకే మాట్లాడారు ఇద్దరు అందరూ శాంతి నువ్వు వెయ్యి ఇటు 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 చూస్తే ఇస్తాం మంచిగా. దశాబ్దాల పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలైనా పాలకులు మారినా ప్రజల బతుకులు మారలేదని సిపిఐ ఎంఎల్ మాస్లిం ప్రజాపంతా జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ అన్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గోదావరికని చౌరస్తాలో అమరవీరుల స్తూపం వద్ద సిపిఐ ఎంఎల్ మాస్లిం ప్రజాపంతా ఆధ్వర్యంలో అమరవీరులకు పూలమాల వేసి నివాళి అర్పించి మౌనం పాటించారు. సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అమరవీరులను అవమానపరిచిన జాయింట్ కలెక్టర్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనేక పోరాటాలు బలిదానాలతోటి 1200 మంది అమరవీరులతోటి ఈ రాష్ట్రాన్ని సాధించుకొని 12 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణలో ఫస్ట్సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అమరవీరుల స్తూపాలను మర్చిపోయిండు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ మలిదశ పోరాటంలో 1200 మంది అమరుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పాలకులు పరిపాలన కొనసాగించడం లేదు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ ఆకాంక్షించినటువంటి తెలంగాణ ప్రజలకు నిరాశ ఎదురవుతున్నది. ఆదివాసీ గిరిజనులను ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలంతా కూడా ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 12 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు. సంపన్న వర్గాలు కూడా ఈ ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించాల్సిందిగా మరో దఫా పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. తెలంగాణ కోసం అమరులైనటువంటి వారందరికీ కూడా విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉన్నది. తెలంగాణ అభివృద్దిలో పోలీస్ శాఖ అన్ని స్థాయిలలో భాగస్వామ్యమవుతూ శాంతి భద్రతా పరిరక్షణలో దేశంలోని అగ్రస్థానంలో నిలిచిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి జాతీయ జెండా ఆవిష్కరించి రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ల ప్రజలకు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. श्रीमान सन्मान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. गौरव मनस्थित प्रवक्ता तदुपरि गौरव सीपी सारनी तेलंगाना అడ్మిన్ డీసీపీ సార్ తదుపరి యోగ గారిని రాసుకుని కోరుతున్నాం. యోగ గారిని
ఉమెన్ వింగ్ నుంచి ఒకటి రావాల్సిన ఒక సీనియర్ అన్నాము. ఓకే తదుపరి గౌరవ సిపి సార్ని నేషనల్ ఫ్లాగ్ ని అనుకుంటున్నాను. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जगश मागे गाहे जन गण मंगलदायक जय हे भारत जय हे जय हे जय 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 हे जोशस ఇప్పుడు తెలంగాణ మిషన్ అంతా ముస్తుంది. जय जय हे तेलंगाना जननी जय मुकोटि जय जय तेलंगाना जय तेलंगाना जय जय तेलंगाना जय रविंद्र अमरनाथ श्रीमान सन्मान दौड़ समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें। फॉर्मेशन डे की हार्दिक शुभकामनाएं। 2 जून తెలంగాణ ఎస్పిరేషన్ కి రియలైజేషన్ డేట్ ఉంది. ఈ కొత్త రాష్ట్రం మొత్తం 29 స్టేట్స్ లో చూస్తే ఎంత తక్కువ టైంలో ఎంత ముందు వచ్చింది. ఈ అన్ని మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్ కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి పని చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్. ఫస్ట్ టైం తెలంగాణలో సి టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్కి చదవడం జరిగింది. సిమిలర్గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితులకి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్.
సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్ గా 11 ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడుపుతున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ తో సహా వేరే సివిల్ డిపార్ట్మెంట్ కి కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్ లో ప్రజలు చాలా మంచి ఒక భావన ఉంది, మన మీద నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్ టీం పెట్టడం జరిగింది. ఈ డ్రగ్ కంట్రోల్ టీం ద్వారా సొసైటీలో ఎక్కడ కూడా ఈ కన్జంప్షన్, డ్రగ్స్ కన్జంప్షన్ ఎస్పెషల్లీ గంజాయి కన్జంప్షన్ లేకుండా మనము చాలా లోతుగా వెళ్ళి ఊరూరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ కూడా మనకు కేసెస్ దొరికిన గట్టిగా కేసు పెట్టి మొత్తం వాళ్ళకి సోర్సెస్ వరకు వెళ్ళి వాళ్ళకి కఠిన చర్య ఇన్షూర్ చేస్తాం. మీ అందరికీ సహకారం, మీ అందరికీ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మంచి పని చేయాలి. కొత్త రాష్ట్రంకి అభివృద్ధిలో మనము ఒక ఇంపార్టెంట్ రోల్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్మారక స్తూపం అలంకరణ విషయంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది మరియు పాలకుల్ని విస్మరించడం పట్ల బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య ఖండించారు. సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరిఖని చౌరస్తాలో రామకుండం బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళి అర్పించారు. అలాగే బీజేపీ పార్టీ ఆఫీస్ కార్యాలయం ఆవరణలో పెద్దపల్లి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి రవీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జోహార్ విద్యార్థి అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ విద్యార్థి అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ విద్యార్థి అమరవీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. माता की जोहार तेलंगाना अमरवीरुలకు, जोहार जोहार विद्यार्थी अमरवीरुలకు, जोहार जोहार. जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, तेलंगाना, जय जय तेलंगाना, जय तेलंगाना, जय जय तेलंगाना. तेलंगाना अमरवीरुలకు, जोहार जोहार. तेलंगाना अमरवीरुలకు, जोहार जोहार. जय श्री राम, जय श्री राम. తెలంగాణ ప్రజలకు, రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి ఎంతోమంది మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ సాధనలో ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగఫలం ఈరోజు తెలంగాణ యొక్క మరి వైభవం ఉంది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు కాంగ్రెస్ ఎవరైతే తెలంగాణ అమరవీరులను విస్మరించి మరి కార్పొరేషన్ మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ వాళ్ళు మరి అమరవీరులని వారి యొక్క స్తూపాన్ని కనీసం ఒక పూలమాల కూడా వేయకుండా వారిని అవమానించారు. ఈరోజు రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. చాలా బాధాకరం. మరి తెలంగాణ ఎంతో మంది త్యాగమూర్తిత్వం సాధించుకుని తెలంగాణ ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అప్పుల కూబిలో మరి వెళ్ళిపోయి వారు ఇవ్వాల్సిన 6 గ్యారంటీ పథకాలు ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా అమలు పరచలేదు. మరి తెలంగాణ మీద ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము తెలుస్తుంది. మరి రాబోయే కాలంలో తప్పకుండా మరి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్యారంటీలు ఇవ్వలేదో వాటి మీద పోరాడతామని, అలాగే తెలంగాణకి ఎవరు ఎంతమంది త్యాగం చేసిందో తెలంగాణ ఎలా వచ్చిందో వాళ్ళందరినీ కూడా విస్మరించారు.
మరి వారందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాం తెలంగాణ మరి వచ్చిన సందర్భంగా మరి మరోసారి తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ, భారత్ మాతా కీ జై, జై మాతా. జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మరియు మాజీ కౌన్సిలర్ పెద్దపల్లి రవీంద్రనాథ్ గారిని కోరుతున్నాం. జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జై మాతా, భారత్ మాతా. వందే మాతరం, వందే మాతరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని రామగుండం సింగరేణి ఏరియా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. ఈ మేరకు సింగరేణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా జీఎం కార్యాలయం నుండి చౌరస్తా మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు తెలంగాణ రన్ చేపట్టారు. ఒగ్గు కళాకారుల డప్పుడోలు విన్యాసాలతో పాటు స్థానికుల కళాకారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నట్టు జీఎం తెలిపారు. तेलंगाना आविर्भाव दिवस परेड समाप्त हुई। विसर्जन के लिए आज्ञा चाहता हूँ श्रीमद तेलंगाना సెక్రటరీ కవంపల్లి స్వామి గారు నెక్స్ట్ సిద్ధంగా ఉండాలి.
జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సీఎం అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆర్జీవన్ ఏరియాలో గోదావరి ఖన్లో జిఎం ఆఫీసులోను సాయంత్రము జవహర్ అట్లనే సాయంత్రము జవహర్ నగర్ స్టేడియంలో కూడా అంగరంగ వైభవంగా అందరూ కార్మికుల కుటుంబాలు, అన్ని కార్మిక నాయకులు అట్లనే చుట్టుపక్కల ప్రాంత ప్రజల సమక్షంలో అద్భుతంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇటు ఒగ్గు కళాకారులతోని, ఇటు డప్పులతోని, వివిధ రకాలైన మన తెలంగాణకు సంబంధించిన కోలాటము ఇట్లాంటి వివిధ కార్యక్రమాలతోని చేసుకుంటున్నాము. అలానే సాయంత్రము ఈ యొక్క తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము. దీని అన్నిటికీ అందరూ వచ్చి ఇందులో భాగమై మన తెలంగాణ 60 ఏళ్ల కృషి తర్వాత వచ్చిన తెలంగాణ, ఈ 4 కోట్ల యొక్క తెలంగాణ గొంతుకలను మనందరి గొంతుకలతో కలిపి దీనిలో మీరందరూ కూడా పాల్పంచుకొని ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున అందరినీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం. ఇది కాకుండా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద, ప్రతి ఒక్క సింగరేణి ఉద్యోగికి, వారి కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఇస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియమ్మ తల్లి అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సిన రాజ్ ఠాకూర్ ముందుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ రీగల్ షూమార్ట్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరింపజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలకు చరించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇచ్చిన తెలంగాణను 10 ఏళ్ల పాటు ఏలిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. పంజాబ్ సింధు మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ హిమాచల యమునా గంగా ఉలసల జలగి తరంగా తవ శుభ నామే జాయే తవ శుభాశిష మాగే జాయే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా, దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని వాడల్లో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఇలా జెండా కార్యక్రమంతో పాటు జనగణన పాడుతూ జై హింద్ అంటూ, జై తెలంగాణ అంటూ అమరవీరులను స్మరించుకుంటూ గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో, పెద్దపల్లి జిల్లాలో ఇంకా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నారు. దానికి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు
తెలంగాణ కళాకారులు ఆ పద్మ గారి ఆధ్వర్యంలో, దాంతోపాటు మున్సిపల్ సంబంధించినటువంటి నిత్యం మన అందరినీ ఆరోగ్యంగా పెట్టేటువంటి కార్మిక బంధువులు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం, సోనియా గాంధీ ఈ రాష్ట్ర 4 కోట్ల మంది పోరాటాలు చేసి తెలంగాణలో ఉద్యమంలో ఉద్యమకారులుగా ఉన్నటువంటి చరిత్ర ప్రపంచానికే ఒక ఉద్యమ రాష్ట్రంగా చూపించినటువంటి చరిత్ర. అందరూ పోరాటం చేసినారు, త్యాగాలు చేసిన వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వారు తెరమరుగైపోయారు. కారణం 10 సంవత్సరాలు ఆ రోజు దొరల పాలనలో ఒక దొరలు బయటిన పార్టీ వారి మాయ మాటలు నమ్మి రాష్ట్రమంతా మోసపోయినా సోనియమ్మ ఒకే ఒక్క ఆలోచన, తెలంగాణ ప్రతి ఒక్క మనిషి చిన్నారి నుంచి మొదలుకుంటే పండ మోసలి వారికి రేపు ప్రాణాలు పోతాయన్న తెలంగాణ కావాలని ఆశించిన వారి యొక్క కోరికను నెరవేర్చాలని భారతదేశం అంతా వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైన మనల్ని ఎవరు ఆదరించకపోయినా పర్వాలేదు, తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చాలని ఈరోజు తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ రోజు పోరాటం చేసిన యావత్ 4 కోట్ల మందితో పాటు ప్రాణాలు అర్పించిన కుటుంబాలు సంతోషపడి గర్వంగా చెప్పుకుంటే, రాజకీయ దురుద్దేశంతో కొంతమంది 10 సంవత్సరాలు పాలనలో ఉన్న వాళ్ళు సోనియమ్మ కాళ్ళు మొక్కి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, బీసీ పాలన చేస్తా అని చెప్పి దళితులను బలహీన వర్గాల వాళ్ళను అణచి అధికారాన్ని చేపట్టుకొని 10 సంవత్సరాలు కబంధాస్తాల్లో బ్రిటిష్ పాలనను మరిపించే విధంగా గడిల పాలన నడిపించారు. ఆ గడి తెలంగాణ తల్లి సోనియా గాంధీ కృషి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాలనలో రోల్ మోడల్ అని దేశానికి అభివృద్ధి నమూనాను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ సంక్షేమం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని డీసీసీ ప్రధాన కార్యదర్శి సూరసమ్మయ్య అన్నారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ బస్టాండ్ వద్ద సోమవారం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రాకు ఆదేశాల మేరకు డీసీసీ ప్రధాన కార్యదర్శి సూరసమ్మయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చిన మా గౌరవ మాజీ సర్పంచులకు, ఉప సర్పంచులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, వార్డు సభ్యులకు, సింగిల్ డైరెక్టర్లకు, వివిధ హోదాలైనటువంటి ప్రతి ఒక్క నాయకునికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు ఎంతోమంది తెలంగాణ విద్యార్థులు, ఉద్యమకారులు, లాయర్లు, సింగరేణి కార్మికులు, మహిళా సంఘాల నాయకులు, ప్రతి కులానికి సంబంధించిన నాయకులు తెలంగాణ కావాలి, మా బతుకులు మారాలని 6.5 దశాబ్దాల పోరాటం తర్వాత ఆ తెలంగాణ తల్లి సోనియమ్మ కరీంనగర్ సభలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఏర్పాటు చేస్తే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వర్తిస్తాయి, వాళ్ళ బతుకులు మారుతాయని ఆంధ్ర పెత్తందారులు ఎంత కుట్ర చేసినా, తెలంగాణ యోధను ఎంత ఇబ్బంది పెట్టినా, ఆనాడు అసెంబ్లీలో మన ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు గారు తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి మన అసెంబ్లీలో ఆనాడు బిల్లు పాస్ చేసినందుకు మన ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారికి మరొకసారి మన ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ ప్రజలు కలగన్నారో ఈ ప్రజా ప్రభుత్వంలో తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు 60,000 ఉద్యోగాల వరకు ఏదైతే విద్యార్థులు కలగన్నారో మా బతుకులు మారుతాయని ఎంతో పోరాటం చేసినరో వాళ్ళ కళలు సాకారం అయ్యే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నందుకు, అదేవిధంగా సంక్షేమ పరంగా 6 గ్యారంటీలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు కానీ, ఆరోగ్యశ్రీ 10 లక్షలు కానీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ, ఏదైతే
మన ఉచిత బియ్యం పంపిణీ కానీ ఈ విధంగా 6 పథకాలని అమలు చేసి ఇలా సంక్షేమ రాష్ట్రంగా ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పేద పిల్లలు కూడా కార్పొరేట్ విద్యకు దూరం కావద్దని ఇలా ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాలలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేసి అదేవిధంగా ఈ తెలంగాణ రైతులకు ఇలా 2 లక్షల రుణమాఫీ చేసి 500 రూపాయల బోనస్ ఇచ్చి 1 కిలో వడ్లు కూడా కడియకుండా తాలు తప్ప పేరు మీద ఆనాడు గత ప్రభుత్వం చేసిన మోసాలని మన ప్రభుత్వం చేయకుండా రైతుల ప్రభుత్వంగా రైతు చేస్తా ఉంది. అదేవిధంగా యువ వికాసం పేరు మీద రాజీవ్ యువ వికాసం పేరు మీద నిరుద్యోగ యువతకు ఎవరైతే కుటుంబ భారంతో ఉంటా ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాజీవ్ యువ వికాసం పేరు మీద 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఇలా రుణాలు ఇచ్చే కార్యక్రమం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన ప్రతి కుటుంబానికి లాభం చేకూరే విధంగా ఈరోజు సంక్షేమ ఫలాల పరంగా ఒక కుటుంబానికి 7,000 రూపాయలు ప్రతి నెల మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూ ఉంది. గత ప్రభుత్వంలో సున్నానికే రైతు బంధు ఇచ్చి పేదవానికి మర్చిపోయి డబుల్ బెడ్రూమ్ లేకుండా ఉద్యోగాలు లేకుండా ఎంతో మంది ప్రజలు నయవంచన చేసిన సందర్భాన్ని మనం చూసినాం. మనం తెచ్చుకున్న తెలంగాణలో ఆ సోనియా ఇస్తే ఆ సంక్షేమ ఫలాలని ప్రతి కుటుంబానికి చేరవేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయడం గౌరవనీయులు శ్రీధరబాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి మక్కన్ సింగ్ గారి నాయకత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు తీసుకొచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై సోనియమ్మ, మక్కన్ సింగ్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, జై తెలంగాణ. తెలంగాణ అవతరణ దినోత్సవంలో భాగంగా సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను కలెక్టర్ రాహుల్ రాజ్ సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులను నోట్బుక్స్, పెన్నులు అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో నిలిచారని, ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు మౌలిక సదుపాయాలు కల్పన పనులు చేపట్టామని అన్నారు. జిల్లా కలెక్టర్ గారు అభినందనలు ఆవిష్కరిస్తూ ఉన్నారు. మరి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న మాట నిజమే. నేను ఏం ప్రభుత్వాలను కూడా క్రిటిసైజ్ చేసే మనిషిని కాదు. నేను ఆ తరానికి చెందినది కాదు. నేను ఎవరైనా కానీ వాళ్ళు తమ ప్రయత్నం తమ బెస్ట్ చేసుకుంటూ వస్తాను. కొన్ని తప్పులు పోతే మేము ఎప్పుడైతే ప్రభుత్వానికి వచ్చామో ఒక 7 లక్షల కోట్ల రూపాయల అప్పులలో ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.